అమ్మిక రాదు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. నువ్వు ఏడిస్తే చెల్లి కూడా ఏడుస్తుంది. నాన్న, బడికెప్పుడు పోవాలి? బడికా? అవును నాన్న, బాగా చదువుకోవాలి, 10 మందికి ఉపయోగపడాలని అమ్మ చెప్పింది కదా. దశదిన కర్మ అయిపోని అమ్మా. పిల్లలెవరూ రాకముందే వచ్చావేంటి గణపతి? చదువు వస్తున్నాను సార్. అమ్మా విద్య, వెళ్ళు. అమ్మా విద్య, అమ్మా జాగ్రత్త అమ్మా, దెబ్బ బోల్తా పడితే కష్టం. అటువైపు వెళ్ళొద్దు, సుడిగుండాలుంటాయమ్మా, వెళ్ళొద్దు. అటు పక్క వెళ్ళొద్దు. నా మాట విను, నువ్వెక్కదమ్మా. అమ్మా 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 విద్య, ఏమైందమ్మా? నాన్న, అమ్మ అమ్మ నాన్న మునిగిపోతుంది నాన్న, కాపాడు నాన్న. నాన్న, అమ్మ నాన్న, నాన్న, అమ్మ అమ్మ. అమ్మా విద్య, అమ్మ ఎక్కడుందమ్మా? గుండం వైపు వెళ్తుంది నాన్న. వెళ్ళదని చెప్పు నాన్న, చెప్పు నాన్న. అమ్మా, నువ్వు అన్నయ్య చెల్లెని తీసుకుని బడికి వెళ్ళండి అమ్మా. తెప్పెక్కమ్మా. వద్దు నాన్న, వద్దు. నేనెక్కను, నేను ఏరు దాటలేను. నేనెక్కను నాన్న, నేనెక్కను. అమ్మా తల్లి, భయపడకు తల్లి, నువ్వు చదువుకోవాలి కదా, ఎక్కమ్మా. నేను వెళ్ళను నాన్న, నేనెక్కను. అమ్మ చెప్పింది బోల్తా పడిపోతుందని. నేను వెళ్ళను నాన్న, నేను వెళ్ళను నాన్న, నేను వెళ్ళను. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे विद्यारम्भं करिष्यामि। నమస్కారం అండి. అయ్యా, అమ్మాయి వస్తే అక్షరాభ్యాసాన్ని ప్రారంభించొచ్చు. వస్తుంది. ఈ దేవుడు పూజ జరిపించుకుంటున్నాడు, మా ఇంటి దేవత అలంకరించుకుంటుంది. అత్తా, హాల్లో పిల్లలు పలక మీద రాసుకోవడమేమో గాని నువ్వు రాసుకోవడమే ఎక్కువైంది. పౌడరా? ఆర్డర్. నువ్వు వస్తావా రావా? నేను రాకపోతే ఎవ్వరికీ అక్షరాలే రావు. కోపాలు వస్తాయి. ఎందుకో? నాకన్నా నువ్వు అందంగా కనిపిస్తే నన్నెవరు చూస్తారంట? నేనున్నానుగా నిన్ను చూసుకోవడానికి. నీకు పెళ్ళైపోతే నిన్ను నాలా చూసుకోమంటాను. అంతేగాని నువ్వు అత్తారింటికి వెళ్ళవన్నమాట. వెళ్ళదే, అది వెళ్ళదు. ఎవరి వేలు పట్టుకోదు. ఇలా వేలకు వేలు తగలేస్తూ క్యాలెండర్లో లేని పండగల్ని కూడా సృష్టిస్తూ మీకు అనావృష్టి తెచ్చేలా ఉంది. మ్యాచ్ అయిందా? దానికి వీణ్ణి మ్యాచ్ చేయవే అంటే నీ సింగారాన్ని రంగరించుకోవడమే సరిపోయింది. అవునక్క, విద్య నాకు అంటకట్టచ్చు కదా. చెత్త డబ్బా ఇంట్లో ఉంటే అంటు రోగాలొస్తాయి. అయినా నిన్ని ఇంట్లోకి రానిస్తున్నాడు అంటే మావయ్యకి ఏ మూలో జాలుంది. నువ్వు తిన్న ప్లేట్ని విద్య కడుగుతుందేమో గాని నీ కాళ్ళు కడగమని వాళ్ళ నాన్నకి చెప్తే నరికి నీ చేతిలో పెడతాడమ్మా. దానికి అన్ని సంబంధాలు క్యాన్సిల్ అవుతున్నాయి. నా కొడుకు గతికాడా? చెప్పేది
కొడతావా ఏంటే? మావయ్యకి ఎవరు చెప్పేది? పద్మా, వస్తారా పల్లకి పంపించమంటారా? ఏంటో ఇది, మీ మొహంలో నవ్వుండదు, మీరు మాట్లాడితే మాకు నవ్వు రాదు. టైం అవుతుంది. మీరెళ్ళండి అల్లుడు గారు. ఇంకోసారి సప్తపది అనుకుంటూ వెనకాలే వస్తు. ఎవడ్రా అది? రే గణపతి, స్వీట్స్ పడరా. సరే సార్. సార్ స్వీట్. మంచి చొక్కా వేసి దానికి మళ్ళీ టక్కేసి చాలా క్లాస్గా ఉన్నావురా గణపతి. క్లాస్గా ఉన్నా మళ్ళా క్లాస్ టీచర్ అయితే అవలేడు కదా. చెప్పలేం, మా ఇద్దరు పేర్లు ఒకటే కదా. ఈడే మాస్టారు, నేనే అటెండరు అనుకునేలా ఉన్నారు కొత్తవాళ్ళు. పైగా ఉపన్యాసం దంచేశాడు కదా. మైక్ తుడిచేవాడికి పట్టుకునే ఛాన్స్ వస్తే చెలరేకి పోవడా ఏంటి మరి? నువ్వు స్కూల్ ఫస్ట్ రావాలి. సరే సార్. గుడ్. తీసుకో సార్ స్వీట్. నువ్వు తీసుకున్నావా? అందరూ తిన్నాక తింటాను సార్. అలా చేసేది ఎవరో తెలుసా? అమ్మ. ఈ బళ్ళు నీ బాధ్యతకుండే స్థానం, నీ మంచితనానికుండే పేరు అది. గణపతి, నేటి సమాజంలో గురువు పాత్ర గురించి గొప్పగా చెప్పిన నువ్వు ఇక్కడ అటెండర్గా పనిచేస్తున్నావు. మీ అమ్మతో టీచర్నని అబద్ధం చెప్తున్నావు. మా అమ్మని బతికించుకోవడానికే సార్. తెలుసు, కానీ చావు బతుకుల్లో ఉండే నీ బీఈడీ సర్టిఫికెట్కి ఎప్పుడు ప్రాణం పోస్తావు? ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతాను సార్. 2 ఏళ్లుగా ఇదే మాట. మీ నాన్నగారి మీద గౌరవంతో నిన్ను పనిలో పెట్టుకున్నాను. బడిలో అక్షర కార్మికుడిగా ఉండాలే కాని అవసరాలు తీర్చే కూలీగా ఉండకూడదు గణపతి. అయ్యో, గాలికి నువ్విలా దొర్లుకుంటూ వస్తే ఎలా? ఎవరైనా తొక్కేస్తే నలిగిపోతావు కదా. ఒక్క పూటైనా సరే నువ్వు బాగుండాలి. గుడికొచ్చే భక్తులందరూ సమానమే, కానీ గుడిలో ఉండే అమ్మవారి ముందు చిన్నవాళ్ళమే. గర్భగుడిలో ఆ తల్లి కొలువై ఉన్నప్పుడు నన్ను కన్న తల్లైనా సరే మీరిక్కడ వేసిన కూర్చులో కూర్చోరు. ఎవరెలా మాట్లాడినా పట్టించుకోము. మా ఉద్దేశం ఏంటో చెప్పి వెళ్ళిపోతాం. చెప్పండమ్మా. గణపతి, నువ్వు చెప్పు. మా తాతయ్య పరమేశ్వరరావు గారు ఈ గుడి కట్టించి అమ్మవారికి నగలు కూడా చేయించారు. అప్పుడు నేను గాని, మా తమ్ముడు గాని, చెల్లెలు గాని ఎవ్వరం పుట్టలేదు. ఇప్పుడు ధర్మకర్త వారసులమని మీరు మాకు సలహాలు ఇవ్వమన్నా మేం చెప్పేదొక్కటే. అమ్మవారికి అందిన నగలు ఎప్పటికీ తిరిగి మాకు చెందవు.
వెనక్కి తీసుకునే హక్కు మాకు లేదు. అంటే అమ్మమ్మ గుడి కట్టించింది వీళ్ళ తాతగారేనా? మా అల్లుడు చెప్పాల్సింది చెప్పేశాడు. ఫైనలా ఇప్పుడో మాట రేపో మాట ఉండదు. ఓరి విఘ్నేశు, చచ్చిపోయిన మా శంకరమన్లాగా ఈళ్ళు మాట మార్చర్రా. చుట్టాలు కూడా కాదు, రింగ్ అవసరమా? ఫ్రెండ్ కదా. అవునులే, నీకు చెల్లెలు కన్నా బయటి వాళ్ళే ఎక్కువని నాకు తెలుసు. అయ్యో, అలా ఎప్పుడు అనుకోకునిది. నువ్వంటావు కానీ శ్రీనిధి వింటుందా? నేను పెద్ద మనిషినయ్యాక కూడా నాకు విలువ లేకుండా చేసిన రోజు నాకింకా గుర్తుంది. చెల్లి, ఏం రాస్తున్నావు? అక్క, నీ ఫంక్షన్ అప్పుడు నిన్ను పిఠాపురం రాణిలా మహారాజా కుర్చీలో కూర్చోబెట్టారు కదా, అలా నన్ను కూర్చోబెడతారు కదా? అవును. కజ్జికాయలు, గవ్వలు, వెన్న ముద్దలు, నేతి అరసలు, పూతరేకులు, సున్నుండలు ఇవన్నీ కూడా తెస్తారు కదా? ఇంకా కూడా తెప్పిస్తాం, సరేనా? చాలా గ్రాండ్ గా చేస్తారు కదక్కా. నువ్వు కూడా ఊహించుండవు. థ్యాంక్స్ అక్క. అన్నీ నేను చూసుకుంటానులే. అలాగే అక్క, నేను మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసేస్తాను. రేపు మా చిన్న కూతురు ఓణీల ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాం. మంచి ముహూర్త సమయం చెప్తారని పిలిపించాను. అయ్యా, అధిక మాసం వచ్చింది. మూడాల్లో కార్యక్రమం పెట్టుకోకపోవడమే మంచిది. ఎన్ని రోజుల తర్వాత బాగుంది పంతులు గారు? ఈ నెల మొత్తం దాటాలి బాబు. ఆ తర్వాత అమ్మ సంవత్సరికం వస్తుంది. ఫంక్షన్ ఘనంగా చేయాలని ఉన్నా 2 నెలల పాటు వీలు పడేలా లేదమ్మా. అక్టోబర్లో పెట్టుకుంటే అమ్మవారి ఉత్సవం ఉంటుంది కదా. అన్ని నెలల తర్వాత ఫంక్షన్ చేస్తే బాగుండదమ్మా. అవునన్నా, కావాలంటే ఈసారి చెల్లెలు పుట్టినరోజు బాగా చేద్దాం. ఓనీల ఫంక్షన్ వద్దులేండి. అలాగేనమ్మా. సారీ చెల్లి, నీ ఓనీల ఫంక్షన్ ఘనంగా చెయ్యాలి అనుకున్నాం, కానీ ఇన్ని ఆటంకాల మధ్యలో కుదరడం లేదు. ఈసారి నీ పుట్టినరోజుకి మాత్రం ఊరందరినీ పిలిచి భోజనాలు పెడతాం. పంతులు గారు, ముహూర్తం పెట్టించారని నాన్నగారు పిలిపించారు, కానీ మేము ఓణీల ఫంక్షన్ చేయదలుచుకోలేదు. మీరుంటే రాను. జోక్ చేశానులే. ఒకవేళ ఇటువైపు వస్తే మాత్రం తప్పకుండా లిఫ్ట్ ఇస్తాను, కానీ ఒక్కరికే. 2-3 ఎక్కించుకోవడం తప్పు. అన్నా, ఒక్కసారి తప్పు చేస్తే అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తామన్నా. రే పదరుగా. ఈ పాప అన్నది నిజమే. అమ్మతో ఒక్కసారి చెప్పిన అబద్ధాన్ని ఇప్పటికీ చెప్తూనే ఉన్నాను. నేనేం చేసినా అమ్మ హ్యాపీగా ఉండాలి.
శ్రీనిధి, మీ అక్క ఎండను పడొచ్చింది, మజ్జిగివ్వు. ఎందుకొదినా? సీమంతంలో పెరుగన్నం దాకా శుభ్రంగా తినేసొచ్చుంటుంది. అందుకేనా లేట్ అయింది? నలుగురు తిన్న ఆకులెత్తేస్తే పుణ్యం అనుకుందేమో మా అక్క. కంచాలేమో కడిగేసుంటుంది, అలవాటులో పొరపాటులాగా. బౌ 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 బౌ. ఏయ్, ఏంటి కుక్కలాగా? మీరలా అరుస్తున్నా అత్త పట్టించుకోకుండా చూస్తుందని చెప్తున్నా. ఫీలైందేమో. నేనేం తప్పుగా అనలేదే. ఇంటి పాచి పనులతో సహా అన్నీ ఈవిడే చేస్తుంది కదా. మా నాన్న ముందు మార్కులు కొట్టేయడానికి బడికెళ్ళలేదు కాని ఇలాంటి విషయాల్లో ఫస్ట్ ర్యాంకే. హారిక సీమంతం ఎలా జరిగిందని అడగట్లేదు మీరు. ఇక్కడ రోజు జరిగేదే చెప్తున్నారు. అక్క, నువ్వు ఏ పని చేసినా ప్రేమతోనే చేస్తావు. అమ్మ లేని లోటు తీర్చే నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి ఏం చెప్తాం? అత్త, నువ్వు అందంగా ఉన్నా మా అమ్మ నిన్ను పని మనిషిలా చూస్తుంది. బామ్మ బతికుంటేనా నిన్ను యువరాణిలా చూసేదేమో. కరెక్ట్. లక్కీ, మధు, మీరు భోంచేశారా? లేదక్కా. నువ్వు పెడితే గాని అతకదని నా కూతురు కూడా కడుపు కాల్చుకొని ఉంది ఇప్పటిదాకా. అయ్యయ్యో, వడ్డిస్తాను పదండి. విద్య, ఆగు. వెళ్లేటప్పుడు బంగారు గొలుసులు 2 ఉన్నాయి, ఇప్పుడు ఒకటే ఉందేంటి? అత్తను స్కాన్ చేయడమే నీ పనా? హే, నుండవే. కష్టాల్లో ఉన్న ఒక కుటుంబానికి ఇచ్చాను వదినా. నువ్వు గ్రేట్ అక్క. సాల్వా కప్పుతారా ఏంటి? కడుపు మండిపోతుంది. అయినా నువ్విచ్చింది 10-20 తులం బంగారం. ఆ విలువ ఎంత పలుకుతుందో తెలుసా నీకు? రేటు చూడలేదు, వాళ్ళు పడుతున్న పాట చూశాను, ఇచ్చేశాను. కాళ్ళు పట్టద్దు గణపతి. ఏటైందక్కా? ఏం లేదురా, లోపలికి వెళ్ళండి. అల్లుడు, ఏటైంది? అమ్మా, ఎవరైనా నా గురించి. అల్లుడు, నువ్వు అనేసుకుంటే అయిపోద్దా? నువ్వు చెప్పక్క. మళ్ళీ ఏమైంది? అప్పు కడతారా చేస్తారా అని ఎవరన్నా అన్నారా? రేయ్, నువ్వు నోరు మూసుకొని ఉంటావా? నేను చేయగలిగే మంచి పని ఇది ఒక్కటే అని చెప్తారుగా. చెప్పక్క. గణపతి, పసుపు కుంకాలు పోవాలని ఏ ఇల్లానైనా కోరుకుంటుందారా? మీ నాన్నని నేను కావాలని పోగొట్టుకున్నానా? విధి రాత బాగోక వితంతువునైతే ఎంత చిన్న చూపు చూస్తారేంటయ్యా? జాకెట్లు కుట్టమని వచ్చినావిడే అలా అంది అంటారు మరి. పెళ్లికి అందరి బట్టలు కుట్టచ్చు, కానీ పెళ్లి కూతురి జాకెట్ కుట్టాలంటే నుదుటను బొట్టు ఉండాలంట. పొద్దున్న కూడా సీమంతం జరిగే చోటికి ఎందుకు వచ్చావన్నారు?
అక్క ఊరుకో అక్క. మా ఆయన పోయాక ఆ అప్పులకు నాకు సంబంధం ఏంటని నువ్వు చెప్పాల్సింది. ప్రాణం అయిపోయాక బోడి పరువు ఎందుకు? బాకీ తీర్చడానికి కాళ్ళరిగేలా మిషన్ తొక్కడం ఎందుకు? బావ స్థితిలోకి పోయాడు, అక్క స్థితికి పోయింది. ఇంకా వాళ్ళు వచ్చేసినట్టున్నారు నాన్న. వాళ్లే వస్తారులే. అది మర్యాద కాదు రామురళి. అక్కని కేకేయండి. అక్కర్లేదు. పెళ్లి చూపులు చిన్నక్క కాదు వదినా. తెలుసయ్యా, ఉత్సవ విగ్రహంలాగా ముందే తీసుకొచ్చి కూర్చోబెట్టడం ఎందుకు అంటున్నాను. ఇల్లు పెద్దదే, ప్రతి పండక్కి మనం రావచ్చు. చెప్పు తీసుకుంటారు. అలా అంటావేంటి మావయ్య? అక్క దగ్గర నేనున్నట్టుగా మిమ్మల్ని ఇక్కడ ఉన్నెత్తారనుకుంటున్నావా? సంబంధం ఖాయం కాకుండానే ఎక్కువ మాట్లాడేసుకుంటున్నారు. అవుతుంది లేవే. రండి రండి. నమస్తే. నమస్కారం అన్నయ్య గారు. రండి లోపలికి రండి. గణపతి పద. చూసావా మర్యాదలో? బావా కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేయవా. మగ పెళ్లివారంటే ఏమనుకున్నావు? అవసరమైతే ఒంటి మీద చొక్కా తీసిచ్చినా ఇస్త్రీ చేసి వాళ్ళ ఆడపిల్లవాళ్లు. దేశ తీసేసేలా ఉన్నారు. చూసించాలు, సైలెంట్ గా పద. వచ్చేసారు. ఆలస్యం చేయకే, 10 నిమిషాల్లో పనైపోవాలి. కూర్చొని అమ్మా. నాన్న మనల్ని తిట్టేలా ఉన్నారు. పిలు మధు. రండి. మా పెద్దబ్బాయి మురళి. నమస్తే అండి. నమస్తే. మా కోడలు పద్మ. పద్మశ్రీ. మా చిన్నమ్మాయి శ్రీనిధి. నమస్తే. మా చిన్నబ్బాయి మధుబాబు. నమస్తే అండి. కూర్చోండి. పర్వాలేదత్త, కొంచెం తలెత్తి గణపతి మాస్టర్ని చూడు. అక్కడికి వెళ్ళాక చూడలేవు. ఇంకా మా అన్ననే చెప్పుకుంటున్నావా? సంతోషం. వదినో, నువ్వు మొహం చిట్లించుకోవడం కాదు, మీ ఫ్యామిలీలో ఉన్న బొక్కలు సివితే వీళ్ళు మీ మొహం మీద వద్దులే. నిజం చెప్పండి వీరేశం గారు. అబద్ధం చెప్పి అవమానించే అలవాటు నాకు లేదు. వీళ్లకుండే అప్పులు కట్టాలంటే మన ఇద్దరు ఆస్తులు కూడా సరిపోవు. చూడండి ప్రసాద్ గారు, మీకు ఆస్తులతో పాటు కావలసినంత షుగర్ కూడా ఉంది. వీళ్లతో సంబంధం కలుపుకుంటే మీ ఆస్తి పోతుంది గాని షుగర్ మాత్రం పోదు. దానికి తోడు బీపీ కూడా వస్తుంది. బాబాయ్, ఆ అప్పులు ఎలా అయ్యాయో మీకు తెలీదా? నువ్వు మాట్లాడకే. నమ్మునోళ్ళు ముంచితేనే అప్పుల్లో మునిగాం. ఏట్రా వాగుతున్నావు? ఏంట్రా లుంగిలోది? ఎక్కడ పడితే అక్కడ వాగేది నువ్వు కాదటి. చూసారా ఎలా దౌర్జన్యం చేస్తున్నాడో? బయటికి వెళ్ళండి. పొమ్మంటున్నాను కదా. నువ్వు అబద్ధం చెప్పడం వల్ల
ఇలాంటి వాళ్ళు మన ఊరి పొలిమేర దాటొచ్చారు. నా మంచితనం అర్థం చేసుకోండి మావయ్య గారు. ఇన్ని సంబంధాలు వస్తూ పోతూ ఉన్నాయి. విద్య ఈ గడప దాటదని హేళన చేసే వాళ్ల నోళ్లు మూయించాలంటే దేశమే దాటించాలనుకున్నాను. మొత్తానికి ఆదినారాయణమూర్తి గారి అమ్మాయిని అమెరికా పంపించేశారని పొగుడతారని మీ కోడలు ఆరాటపడి అలా చెప్పిందన్నయ్యా. చదువు విషయంలోనే ఇంత పట్టుపడతారనుకోలేదు. నా కూతుర్ని చేసుకునే అదృష్టవంతుడు ఇంకా రాలేదనుకుంటాను. గణపతి, వచ్చే నష్టం అంతా ఇంత కాదు. ఇప్పుడు ఏం నష్టం వచ్చిందని? కోటేశ్వర్ల ఇంటికి గణపతి అల్లుడయ్యే అవకాశం పోలేదా అంట. అవునమ్మా, తమ్ముడు కూడా నీ ఇష్టానికే వదిలేశాడు. వాళ్లేమో ఉద్యోగం వదిలేసి వాళ్ళ ఆస్తులన్నీ చూసుకుంటే చాలన్నారు. టీచర్ ఉద్యోగం కాకుంటే ఎదురు చెప్పేదాన్ని కాదు. అన్నయ్యని మాస్టర్గా చూడాలనుకున్నావు, చూస్తూనే ఉన్నావు. సరదా తీరిపోయింది కదమ్మా. ఈ సంబంధం ఖాయమైతే పిచ్చా ఏంటే నీకు? మాట వరుసకి గణపతిని మాస్టర్ని చేయలేదు, మాట నిలబెట్టుకోవడానికే చేశాను. అత్తయ్య, మీ కొడుకు మీకు గొప్పగానే కనిపిస్తాడు. అయితే జేబుకి బ్యాడ్జ్ ఉంటే సరిపోదు. ఆ అమ్మాయి పేరిట లాడ్జ్ ఉంది. ఈ ఊర్లో ఒకటి, కొవ్వూర్లో రెండట. చూసారా, మాటామంతి కలుపుకునేటప్పుడు మీరు వాళ్ళలో కలిసిపోయి ఉంటే గణపతి శ్రీపతి అయి ఉండేవాడు. నేను పోయినట్టే రేపు ఇందు గజపతి అత్తారింటికి పోయేవాళ్ళు. అవసరం అనుకుంటే మనము వాళ్ళింటికే వెళ్లేవాళ్ళం. బామ్మర్ది ఇల్లరికం, మనకి పెద్దరికం, అంతే. ఎరా సుబ్బు, ఏ బాధ లేకుండా బాగానే తింటున్నావురా? అసలేమైందని వరి అవ్వాలి మావా. ఏం కాలేదు కాబట్టే శుభ్రంగా తింటున్నాను. అందరికంటే ముందు నువ్వే ఏదో నోరు బారేసుకుంటావుగా. సంబంధమే జారాక కాలు జారి వాళ్ళ ఇంటి ముందు పడ్డా లోపలికి తీసుకెళ్లరు. ఇందు వెళ్ళి ఆవకాయ పట్రా. ఇప్పుడు దిగులుగా కూర్చుంటే లాభం లేదు. అంతెందుకు, మా నాన్న పోయినప్పటి నుంచి నష్టమే. ఈ 5 కాకుండా బాలాదూరుగా తిరిగే బామ్మర్దిగాడు 6. వీళ్ళందర్నీ సాకాలంటే సర్కారిచ్చే శాలరీ సరిపోద్దా అంటున్నా. బతకడానికి గంజి చాలు, జనాల రక్తం అక్కర్లేదు. నీ మాటలకేంలే అక్క, దాచుకున్నాయి ఉంటే ఇచ్చేయచ్చు కదా. పళ్ళు రాలగొడతా. పార్వతి, అయ్యా, అక్షరం సాక్షిగా చెప్తున్నాను, లక్ష్యాలు నాకు అక్కర్లేదు. రాత్రికి రాత్రే మేము వద్దనుకుని పక్కకి వెళ్లిన నా తమ్ముడికే
ఆ డబ్బంతా నేను ఇచ్చేశాను. బావ చెప్పేది నిజం. అబద్ధం. అన్నయ్య, నాన్న పోయాక నాన్న పేరు మీద ఎట్టిన పరమేశ్వర సిట్ ఫండ్ను నేను నడిపించినాను. కలెక్షన్ డబ్బుల్ని బ్యాంకులో ఇయ్యాలంటే, ఫామ్ ఇంగ్లీష్లో నింపాలంటే నీకే ఇచ్చేవాణ్ణి అన్నయ్య. రే, ఫామ్ ఇచ్చావురా, కానీ డబ్బు ఇవ్వలేదురా నువ్వు. నా పెళ్ళ మీద ఒట్టన్నయ్య, ఇచ్చాను. రే, ఆడవాళ్ళ మీద ఒట్టేయకురా. మనల్ని కన్నా నాన్న మీదొట్టు, ఈ ఊరి జనాల మీదొట్టు. 25 లక్షలు తీసుకోగానే, ఒరే తమ్ముడు, బంగారం రేటు ఇంకా పెరుగుతోంది, భూముల ధరలకు రెక్కలొచ్చేస్తాయని ఈళ్లు పోగేసిన లక్ష్మీదేవి వంక నువ్వు చూడలేదని చెప్పన్నయ్యా. నా చెప్పు తెగేలా నేనే కొట్టుకుంటానన్నయ్యా. రేయ్, మీ అన్నదమ్ములిద్దరూ నాటకాలు ఆడుతున్నారా? నేను మోసం వేసేసుంటే ఈ చెట్టుకే నన్ను ఊరేయండి. ఉసే గౌరీ, ఆ తాళి తెంచేవే. నేను పాపిస్టోడ్ని అయితే ఆ బొట్టు తుడిచేసుకుని వెళ్ళిపో. ఊరుకోండి, వాళ్ళు చేసిన మోసానికి మీరెందుకు ఏడుస్తారు?